మహారాష్ట్ర రాజకీయం క్లైమాక్స్ కు చేరింది. ఉద్ధవ్ సర్కార్ పతనం అంచుకు చేరుకుంది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధవ్ ఠాక్రే ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కళ్ల ముందే జరుగుతున్న తప్పులను, పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జరిగిన పరిణామాలను ఇంతకాలం ధృతరాష్ట్రుడిలా చూస్తుండిపోయిన ఉద్ధవ్ ఠాక్రే ఇప్పుడు ప్రభుత్వం పడిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కొడుకులు ధర్మ విరుద్ధంగా వెళుతుంటే కన్న ప్రేమతో చూస్తూ ఊరుకున్నాడు. ఇక్కడ ఉద్ధవ్ కూడా సంకీర్ణ ధర్మానికి తలొగ్గి కూటమిలోని పార్టీలు చేసే తప్పులను వెనకేసుకొచ్చారు. ఇంతకీ ఉద్ధవ్ చేసిన తప్పులేంటి? పతనం అంచుకు చేరిన ఉద్ధవ్ సర్కార్ రెబల్ ఎమ్మెల్యేలను బుజ్జగించడంలో విఫలం. బల పరీక్షకు సిద్ధం కావాలంటున్న షిండే వర్గం. క్లైమాక్స్ కు చేరిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం. శివ సైనికులకు బాల్ ఠాక్రే పార్టీ నిజంగానే దూరమైందా? ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ పతనం స్వయంకృతాపరాధమేనా? ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు పాపులర్ అయిన ఆయన పార్టీలో అడుగుపెట్టిన సమయంలో రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియదు. కేవలం బాల్ ఠాక్రే తనయుడిగానే జనానికి తెలుసు. 2002లో ఉద్ధవ్ ఠాక్రే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో శివసేన పార్టీ తరపున ప్రచార ఇన్ఛార్జిగా రాజకీయం మొదలుపెట్టారు. బాల్ ఠాక్రేకు అగ్రెసివ్ లీడర్ గా పేరుంది. కానీ ఉద్ధవ్ ఠాక్రే అందుకు చాలా భిన్నం. సైలెంట్ గా తన పని తాను చేసుకుని పోయేవారు. ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఉన్న ఉద్ధవ్ ఠాక్రే అందులోనే డిగ్రీ చేశారు. అప్పటి వరకు ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉండేవారు. కానీ బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడని ఉద్ధవ్ ఠాక్రేను 2003లో పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు బాల్ ఠాక్రే. ఆ సమయంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే పార్టీకి చెందిన దినపత్రిక సామ్నాకు ఎడిటర్ గా పనిచేశారు. బాల్ ఠాక్రే తనయుడిగా ఉద్ధవ్ ఠాక్రే జనానికి తెలిసినా రాజకీయాల్లో మాత్రం బాల్ ఠాక్రేకు అన్న కొడుకు రాజ్ ఠాక్రే కుడి భుజంలా ఉండేవాడు. బాల్ ఠాక్రే తరహాలోనే రాజ్ ఠాక్రే కూడా అగ్రెసివ్ లీడర్. రాజ్ ఠాక్రేనే శివసేన పార్టీలో బాల్ ఠాక్రేకు వారసుడు అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఉద్ధవ్ ఠాక్రేకు బాల్ ఠాక్రే పదవులు అప్పగించడాన్ని నిరసిస్తూ 2006లో రాజ్ ఠాక్రే శివసేన నుంచి వేరుపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. 2012లో బాల్ ఠాక్రే మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టాడు ఉద్ధవ్ ఠాక్రే. 2013లో పార్టీని గెలిపించి శివసేనలో నెంబర్ 1 గా ఎదిగారు. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీతో పొత్తుకు నో చెప్పి అధికారం కోసం తమకు బద్ధ శత్రువులైన ఎన్సీపీ కాంగ్రెస్ తో జట్టు కట్టారు ఉద్ధవ్ ఠాక్రే. సంఖ్యాబలం లేకపోయినా 3 పార్టీల కూటమితో మహావికాస్ అఘాడీ ఏర్పాటు చేసి అధికారం చేజెక్కించుకున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీని గద్దెనెక్కకుండా అనైతిక పొత్తులతో అధికారం సొంతం చేసుకున్నారని బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అధికారం దక్కిన తర్వాత సంకీర్ణ ధర్మం పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీలో అసమ్మతిని రాజేశాయి. పొత్తు పెట్టుకున్న పార్టీలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తన సొంత పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహారాష్ట్రలో హిందుత్వ నినాదాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఎన్సీపీ కాంగ్రెస్ తో పొత్తు కారణంగా చాలా విషయాల్లో రాజీ పడ్డారు. ముంబై అల్లర్లకు కారణమైన దావుద్ ఇబ్రహీంకు సన్నిహితుడుగా చెప్పుకునే నవాబ్ మాలిక్కు ఏకంగా మంత్రి పదవిచ్చారు. చివరకు ఆ కేసులో అరెస్ట్ అయినా క్యాబినెట్ నుంచి తొలగించలేదు. ఈ విషయంలో శివసేన విమర్శల పాలైంది.
అయినా లెక్క చేయలేదు. శివ సైనికులు అంటే హిందుత్వాన్ని పరిరక్షించేవారనే పేరు తీసుకొచ్చారు బాల్ ఠాక్రే. ఆయన ఉన్నంతకాలం శివసేనకు అదే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ తోనే గతంలో బీజేపీతో కలిసి మహారాష్ట్రలో అధికారం కూడా చేపట్టారు. కానీ ఇప్పుడు హిందుత్వం గురించి మాట్లాడే వాళ్లను పక్కన పెట్టేశారు ఉద్ధవ్ ఠాక్రే. సంజయ్ రౌత్ లాంటి వాళ్లను ప్రోత్సహించిన ఉద్ధవ్ ఠాక్రే తాను పార్టీ సిద్ధాంతాలకు దూరమవుతున్నాననే విషయం మర్చిపోయారు. హనుమాన్ చాలీసా పారాయణం చేసిన నవనీత్ రాణే దంపతులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టించడం ద్వారా హిందుత్వకు మద్దతిచ్చే వారి ఆగ్రహానికి గురయ్యారు. ఇదే అసమ్మతి ఎమ్మెల్యేల్లో మరింత ఆగ్రహాన్ని రగిలించింది. తండ్రి స్థాపించిన పార్టీలోకి ఓ సీఈఓ తరహాలో వచ్చాడే తప్ప పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకోలేకపోయాడనే విమర్శలు ఎదుర్కొన్నారు ఉద్ధవ్ ఠాక్రే. ఇక బాల్ ఠాక్రే నిత్యం పార్టీ కార్యకర్తల మధ్య ఉండేవారు. కార్యకర్తలే పార్టీకి బలమని నమ్మినవాడు బాలాసాహెబ్. కానీ ఉద్ధవ్ వర్కింగ్ స్టైలే వేరు. ఆయన పార్టీ నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిరుగుతాడనే విమర్శలున్నాయి. అంతేకాదు పూర్తిగా బ్యూరోక్రాట్ల మీద ఆధారపడి పనిచేస్తాడనే పేరుంది. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కళ్ళు కనిపించక పక్కనున్నవారు చెప్పేది విని నిర్ణయాలు తీసుకునేవాడు. కానీ ఉద్ధవ్ చూపు ఉండి కూడా అంధుడిగా మారిపోయాడంటూ రెబల్ ఎమ్మెల్యేలు డైరెక్ట్ గానే విమర్శిస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు రావడానికి ఇదే ప్రథమ కారణం అంటారు ఆ పార్టీ నేతలు. ఓ రకంగా శివసేనలో ముసలం రగలడానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఉద్ధవ్ ఠాక్రేనే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర రాజకీయాల్లో మార్మోగుతున్న పేరు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సారథ్యం వహిస్తున్న ఏక్నాథ్ షిండే ఆటో డ్రైవర్ స్థాయి నుంచి ఇప్పుడు శివసేన చీలక వర్గాన్ని డ్రైవింగ్ చేసే స్థాయికి ఎదిగారు. శివసేనలో అంచెలంచెలుగా ఎదిగిన ఏక్నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత డిప్యూటీ సీఎం రేసులో ఉన్నారు. తొలినాళ్లలో ఆటో డ్రైవర్గా జీవితం, అప్పటి నుంచే హిందుత్వంపై నమ్మకం, ఆనంద్ దిగే శిష్యుడిగా పేరు. ఆనంద్ దిగే శివసేనకు థానే జిల్లాలో కీలక నేత. ఆనంద్ మరణం తర్వాత చక్రం తిప్పిన ఏక్నాథ్ షిండే కొద్ది రోజుల్లోనే శివసేన జిల్లా నాయకుడిగా గుర్తింపు. థానే కార్పొరేషన్ చైర్మన్ గా 2 సార్లు గెలుపు. ఎమ్మెల్యేగా వరుసగా 4 సార్లు విజయం. 2022లో ఉద్ధవ్ సర్కారుపై తిరుగుబాటు. శివసేన చీలిక వర్గానికి సారథ్యం. మహారాష్ట్రలో శివసేన చీలక వర్గం నాయకుడిగా తెరపైకి వచ్చిన నాయకుడు ఏక్నాథ్ షిండే. క్రమశిక్షణ కలిగిన శివ సైనికుడిగా పేరున్న నేత షిండే. థానే జిల్లాలో ఆటో డ్రైవర్ గా గడిపిన ఏక్నాథ్ షిండే శివసేన హిందుత్వ ఎజెండాకు ఆకర్షితుడయ్యారు. థానే జిల్లాలో శివసేన నాయకుడు ఆనంద్ దిగేకు దగ్గరయ్యాడు. ఆటో నడుపుతూనే శివసేన హిందుత్వ నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేవారు. అలా శివసేన పార్టీలో చేరక ముందు నుంచే పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత శివసేన థానే జిల్లా అధ్యక్షుడిగా ఆనంద్ దిగే నాయకత్వంలో పార్టీలో చేరిన ఏక్నాథ్ షిండే పార్టీలో నెమ్మదిగా ఎదిగారు. 1997లో థానే మున్సిపల్ కార్పొరేటర్గా శివసేన నుంచి గెలిచారు. అక్కడి నుంచి ఆయన పొలిటికల్ కెరియర్ ప్రారంభమైంది. 2002 నాటికి అదే థానే మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికయ్యారు. గురువు ఆనంద్ దిగే మరణం అనంతరం ఏక్నాథ్ షిండే థానే జిల్లా శివసేన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నుంచి 2019 వరకు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతేకాదు శివసేనకు లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా ఎన్నికయ్యారు. అయితే ఏక్నాథ్ షిండే తాను ఎదుగుతున్న క్రమంలో ఎక్కడా పార్టీ లైన్ మరిచిపోలేదు. హిందుత్వ నినాదాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఒక దశలో బాలాసాహెబ్ ప్రశంసలు కూడా అందుకున్నారు ఏక్నాథ్ షిండే.
2014లో బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పుడు శివసేనలో సీనియర్ లీడర్గా ఉన్న షిండేకు మంత్రి పదవి దక్కింది. ఆ సమయంలోనే థానే జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేశారు. శివసేనలో బలమైన నాయకుడిగా ఎదిగారు. మంత్రి పదవి వచ్చాక రాష్ట్ర స్థాయి నేతగా చక్రం తిప్పారు. అంతేకాదు శివసేన లెజిస్లేటివ్ పార్టీ నేతగా కూడా ఎన్నికయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన మహావికాస్ అఘాడీలో కూడా కీలక నేతగా ఉన్నారు ఏక్నాథ్ షిండే. శివసేనలో తిరుగులేని నేతగా మారిన పార్టీ సిద్ధాంతాల ప్రకారమే ముందుకెళ్లారు. అయితే సీఎం ఉద్ధవ్ ఠాక్రే హిందుత్వంకు దూరంగా వెళ్తున్నారని పార్టీ వర్గాలు గగ్గోలు పెట్టడంతో ఆయన సరైన సమయం కోసం వేచి చూశారు. పార్టీ కార్యకర్తల మాట వినడం లేదని, సంకీర్ణ కూటమిలోని పార్టీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఉద్ధవ్ పై వచ్చాయి. అయితే కూటమిలో ఉన్నామనే కారణంతో ఏక్నాథ్ షిండే కూడా సైలెంట్ గా ఉన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి అసంతృప్తితో ఉన్న షిండే శాసన మండలి ఎన్నికల్లో చక్రం తిప్పారు. 4 స్థానాల్లోనే బలం ఉన్న బీజేపీ 5 స్థానాల్లో నిలబడింది. ఆ సమయంలో షిండే బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడేలా చేసి 5వ సీటు కూడా గెలుచుకునేందుకు సాయం చేశారు. అయితే ఇంత జరిగినా ఉద్ధవ్ ఠాక్రే తనపై జరుగుతున్న కుట్రను పసిగట్టలేకపోయారు. ఇదే అదునుగా షిండే తిరుగుబాటు బావుట ఎగరేశారు. క్యాంపు రాజకీయాలతో మహారాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించారు. శివసేన ఎమ్మెల్యేలను 9 మంది మంత్రులను తన వైపు తిప్పుకున్నారు. హిందుత్వ ఎజెండాకు దూరంగా జరుగుతున్నందుకే ఇదంతా చేశామని చెబుతున్నారు షిండే. ఒక దశలో శివసేన బీజేపీకి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. గుజరాత్ నుంచి క్యాంపును అస్సాంకు తరలించారు షిండే. గతంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటు సమయంలో క్యాంపు రాజకీయాలు నడిపిన అనుభవాన్ని ఉపయోగించుకున్నారు. ఉద్ధవ్ సర్కారుకు ఊహించని దెబ్బ కొట్టిన ఏక్నాథ్ షిండే ఇప్పుడు పరోక్షంగా తిరుగుబాటుకు సహకరించిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎం అయ్యేందుకు వ్యూహ రచన చేస్తున్నారు. సంజయ్ రౌత్ మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రావడానికి కారకులలో కీలక వ్యక్తిగా పేరున్న నాయకుడు. ఉద్ధవ్ ఠాక్రేను పార్టీ శ్రేణులకు దూరం చేసి పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చారనే అపవాదు ఎదుర్కొంటోన్న నాయకుడు. తప్పుడు సలహాలతో ఉద్ధవ్ను రాంగ్ రూట్లోకి తీసుకెళ్లారని, మహాభారతంలో శకుని పాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రజా సమస్యలతో ప్రత్యక్ష సంబంధం లేదు. సామ్నా పత్రికకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో నేర్పరి. 2004 నుంచి వరుసగా రాజ్యసభ సభ్యత్వం. ఉద్ధవ్కు తప్పుడు సలహాలిస్తాడని విమర్శలు. మహా సంక్షోభం రావడానికి కారకుడనే అపవాదు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం తర్వాత ఏక్నాథ్ షిండే తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న మరో పేరు సంజయ్ రౌత్. శివసేన రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాన రాజకీయ సలహాదారు. 2019లో ఉద్ధవ్ నేతృత్వంలో మహావికాస్ అఘాడీ ఏర్పడిన తరువాత సంజయ్ రౌత్ వెలుగులోకొచ్చారు. అంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలతో జనం నోళ్లల్లో నానుతూ ఉండే సంజయ్ రౌత్ 2004 నుంచి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. బాల్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. శివసేన సొంత పత్రిక సామ్నాకు ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా పనిచేశారు. ఉద్ధవ్ సామ్నా పత్రిక సంపాదకుడుగా ఉన్న సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉండేవారు. రాజకీయంగా ఆయనకు సలహాలిస్తూ శివసేనలో నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు. బాల్ ఠాక్రే వీరాభిమానిగా చెప్పుకునే సంజయ్ రౌత్ బాలాసాహెబ్ చనిపోయినప్పుడు 2 యువతులు పెట్టిన ఫేస్బుక్ పోస్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోస్టు పెట్టిన యువతులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయడంతో అప్పట్లో సంజయ్ రౌత్ పేరు మారుమోగింది. ఆ తర్వాత బాల్ ఠాక్రే వ్యాఖ్యలను సమర్థిస్తూ 2015లో దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలనే వ్యాఖ్యలతో కలకలం రేపారు.
ప్రజలతో పెద్దగా ప్రత్యక్ష సంబంధాలు లేకపోయినా పార్టీలో మాత్రం సంజయ్ రౌత్ పట్టు బిగించారు. ఓవైపు ఉద్ధవ్తో కలిసి సామ్నా పత్రికకు పనిచేయడం ఆయనకు రాజకీయంగా కలిసొచ్చింది. అదే సమయంలో బాల్ ఠాక్రే తరహాలోనే హిందుత్వ ఎజెండాను ఎత్తుకోవడం కోసం కలకలం రేపే వ్యాఖ్యలు చేయడం కూడా సంజయ్ రౌత్ కు బాగా అలవాటు. ఈ టాలెంటే ఆయనకు పార్టీలో ప్రాధాన్యత దక్కేలా చేసింది. ఒక్కసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా శివసేన పార్టీలో కీలక పదవులు దక్కాయి. అయితే సంజయ్ రౌత్ వల్లే ఈ రోజు పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. ఉద్ధవ్పై వ్యతిరేకత పెరగడానికి, అసంతృప్తి ఆజ్యం పోయడానికి సంజయ్ రౌతే కారణమని వాళ్లు కూడా అన్నారు. ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలకు దూరం కావడానికి కారణం ఆయనేనని, సంజయ్ రౌత్ ఇచ్చే తప్పుడు సలహాల కారణంగానే ఉద్ధవ్కు చెడ్డ పేరు వస్తుందనే విమర్శలున్నాయి. ఇవన్నీ ఇలా ఉండగానే లేటెస్ట్ గా సంజయ్ రౌత్ సోదరుడు సునీల్ రౌత్ రెబల్ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లాడనే విషయం గుప్పుమంటోంది. ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ రౌత్ మంత్రి పదవి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కూడా షిండే క్యాంపులో చేరిపోతారనే వార్తలు సంజయ్ రౌత్ కు మింగుడు పడటం లేదు. మరోవైపు ఈడీ తాకీదులు కూడా ఆయన్ను ఇరకాటంలో పడేశాయి. మొత్తానికి శకునిలా ఉద్ధవ్ కు తప్పుడు సలహాలిచ్చిన సంజయ్ రౌత్ కు తమ్ముడు ఇచ్చిన షాక్ కోలుకోలేకుండా చేస్తోంది. దేశ రాజకీయాల్లోనే కురువృద్ధుడు, మహారాష్ట్ర రాజకీయాలకు భీష్మ పితామహుడు శరద్ పవార్. ముఖ్యమంత్రి పీఠాన్ని ఉద్ధవ్ ఠాక్రేకిచ్చి రిమోట్ కంట్రోల్ తన చేతుల్లో పెట్టుకున్నారన్న టాక్ మహారాష్ట్రలో ఇప్పుడు బలంగానే వినిపిస్తోంది. మహారాష్ట్రకు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ రాజకీయ భీష్మాచార్యుడు ఏక్నాథ్ షిండే ఇచ్చిన షాక్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మహారాష్ట్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా తన హవా తగ్గకుండా చూసుకునే శరద్ పవార్ ఇప్పుడేం చేస్తారన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. దేశ రాజకీయాల్లోనే దిగ్గజం లాంటి నాయకుడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన శరద్ పవార్, 3 ప్రధానుల దగ్గర కేంద్ర మంత్రి పదవి. 1999లో కాంగ్రెస్ కు గుడ్ బై, ఎన్సీపీ ఏర్పాటు, 4 సార్లు కేంద్రంలో కీలక మంత్రి పదవులు. ఎన్డీఏ, యూపీఏ సర్కార్ ఏదైనా పవార్దే అధికారం. మహావికాస్ అఘాడీ చైర్పర్సన్ గా ఉన్న శరద్ పవార్ ఉద్ధవ్ను రాజీనామా చెయ్యొద్దని వారించిన శరద్ పవార్, రాజకీయ చదరంగంలో ఉద్ధవ్తో ఆటాడిస్తున్న పవార్. శరద్ పవార్ మాజీ ప్రధాని పివి నరసింహారావు హయాం నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ హయాం వరకు పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మహారాష్ట్రకు 3 సార్లు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకుని 1999లో ఎన్సీపీ ఏర్పాటు చేసి మళ్లీ మహారాష్ట్రలో తిరుగులేదని నిరూపించుకున్నారు. మహారాష్ట్రలో ఏ ప్రభుత్వం ఏర్పడినా పవార్ మాత్రం తన పవర్ చూపిస్తూనే ఉన్నారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శరద్ పవార్ అప్పటి నుంచి 5 దశాబ్దాలకు పైగా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సభ్యత్వం, మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి, ఇలా పొలిటికల్ కెరీర్లో అన్ని నిచ్చెనలు ఎక్కారు. అయినా ఇప్పటికీ ఎన్సీపీని మహారాష్ట్రలో నెంబర్ 1గా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత ఏర్పడిన రాజకీయ సంక్షోభం సమయంలో శివసేనకు, కాంగ్రెస్కు మధ్య వారధిగా నిలబడి ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చేశారు. స్వయంగా తానే కూటమికి చైర్పర్సన్గా ఉంటూ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగేలా ప్రయత్నం చేశారు. కానీ ఆయన వ్యూహం తొలిసారిగా బెడిసికొట్టినట్టుగా కనిపిస్తోంది. సంజయ్ రౌత్ను పావుగా చేసుకుని శివసేనను నాశనం చేసే పనిలో పవార్ ఉన్నారంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. పైగా ఉద్ధవ్ భుజాలపై తుపాకీ పెట్టి పవార్ కాల్చుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఓ రకంగా ముఖ్యమంత్రి పదవి ఎన్సీపీ చేతుల్లో లేకపోయినా మహారాష్ట్రలో అంతా నడిపిస్తోంది పవారే అంటారు. అయితే ఒకప్పుడు కాంగ్రెస్ రాజకీయాలకే ఎదురొడ్డి పోరాడిన ఈ మరాఠా యోధుడు షిండే ఆడిన చదరంగంలో ఎటు వెళ్లాలో తెలియక క్రాస్ రోడ్లో వేచి చూస్తున్నారు. ఇంతకాలం దేశ రాజకీయాలను మహారాష్ట్ర నుంచే శాసించిన ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అనూహ్యంగా వచ్చిన సంక్షోభం నుంచి ప్రభుత్వాన్ని గట్టెక్కించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. బీసీసీఐకి కూడా అధ్యక్షుడిగా చేసిన పవార్ మ్యాచ్లో చివరి బంతి వరకు ఆట ఎప్పుడైనా టర్న్ కావచ్చనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కానీ అటు బీజేపీ మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. చివరి బంతి వరకు ఆట రాకుండా మధ్యలోనే రనౌట్ చేసే పనిలో ఉంది. ఏక్నాథ్ షిండేను పావులా వాడుకుంటోంది.
మరి ఈసారి ఈ భీష్మ పితామహుడు మాట చెల్లుతుందా లేదంటే ఇక కాలం చెల్లినట్టేనా అనేది మరికొన్ని గంటల్లో తేలుతుంది. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్లుగానే మహారాష్ట్రలో ఉద్ధవ్ సర్కార్ సంక్షోభంలో పడటానికి చాలా ఫ్యాక్టర్స్ పనిచేశాయి. సంక్షోభానికి ఎంతమంది కారణమయ్యారు, మళ్లీ నిలబెట్టేందుకు అంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ చివరకు ఏం జరుగుతుంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. మహారాష్ట్ర సంక్షోభానికి ఏక్నాథ్ షిండే చెబుతున్న కారణం హిందుత్వంకు దూరం కావడం. కానీ ఈ అసంతృప్తి అకస్మాత్తుగా వచ్చింది కాదు. అప్పటికే మహావికాస్ అఘాడీ కూటమి సర్కార్ వస్తే తనకే సీఎం పదవి వస్తుందని ఆశపడ్డారు ఏక్నాథ్ షిండే. కానీ ఆ అవకాశాన్ని ఉద్ధవ్ ఠాక్రే ఎగరేసుకుపోయారు. ఆ తర్వాత మంత్రి పదవి రెండోసారి వచ్చినా స్వేచ్ఛ లేకుండా పోయింది. మహాసర్కార్లో ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే రూపంలో ఓ రాజ్యాంగేతర శక్తి పుట్టుకొచ్చింది. అదే ఈ సంక్షోభానికి చాలా వరకు కారణమంటున్నారు మహారాష్ట్ర రాజకీయాలను దగ్గర్నుంచి చూసిన నేతలు. ఆదిత్య ఠాక్రే 2010లో శివసేన యువజన విభాగం యువసేనకు అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆయన 2019లో ఎమ్మెల్యేగా గెలిచారు. తండ్రి ప్రభుత్వంలో ఏకంగా కేబినెట్ మినిస్ట్రీ హోదా దక్కించుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా మిగిలిన మంత్రుల పనుల్లో వేలు పెడతారనే అపవాదుంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే మిగిలిన మంత్రుల పనుల్లో జోక్యం చేసుకోకపోయినా ఆదిత్య ఠాక్రే మాత్రం అందరి పనుల్లో వేలు పెట్టారనే అపప్రద ఉంది. ముఖ్యంగా ఏక్నాథ్ షిండే నిర్వహించిన మున్సిపల్ శాఖపై పెత్తనం చెలాయించారనే విమర్శలున్నాయి. ఇదే ఏక్నాథ్ షిండేలో తిరుగుబాటుకు ఆజ్యం పోసింది. చివరకు అధికారం చేజారే వరకు వచ్చింది. మహారాష్ట్ర రాజకీయంలో అనూహ్యంగా తెరపైకొచ్చిన పేరు రష్మి ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రే భార్య, సామ్నా పత్రిక ఎడిటర్. రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని ఉద్ధవ్ భార్య మహా సంక్షోభ సమయంలో భర్తకు సాయంగా వచ్చింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల భార్యలతో ఆమె ఫోన్లో మాట్లాడి వారిని తిరిగి వచ్చేలా ఒప్పించే ప్రయత్నం చేసింది. ఎమ్మెల్యేలంతా అస్సాం క్యాంపులో ఉండటంతో వారి భార్యలతో మాట్లాడింది రష్మి ఠాక్రే. కానీ అదేమీ వర్కౌట్ కాలేదు. కానీ ఉద్ధవ్ భార్య రష్మి ఠాక్రే పేరు మాత్రం వెలుగులోకి వచ్చింది. మహా సంక్షోభ సమయంలో అనూహ్యంగా తెరపైకొచ్చిన మరో పేరు ఆనంద్ దిగే. ఏక్నాథ్ షిండే గురువు. బాల్ ఠాక్రే సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు ఆనంద్ దిగే. శివసేనకు బలమైన పునాదులు వేసిన వాళ్లలో ఆయన ఒకరు. థానే జిల్లాకు శివసేన పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఆనంద్ దిగే ఏక్నాథ్ షిండేకు అత్యంత సన్నిహితుడు. షిండే రాజకీయాల్లోకి రాకముందు ఓసారి ఈతకు వెళ్లిన షిండే కుమారులిద్దరూ నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిన షిండేను ఓదార్చి ప్రజాసేవ వైపు మళ్లించిన నాయకుడు ఆనంద్ దిగే. అప్పట్నుంచి ఆయనకు కుడిభుజంలా పనిచేసిన ఏక్నాథ్ షిండే ఆయనలాగే గడ్డం పెంచి బొట్టు పెట్టి ఆనంద్ దిగేను మరిపించేలా ఉంటారు. ఏక్నాథ్ షిండే పేరు తలుచుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఎదుగుదలకు కారణమైన ఆనంద్ దిగేను కూడా గుర్తు చేసుకుంటారు. అలా ఆనంద్ దిగే పేరు ఆయన చనిపోయిన తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్లీ జనం నోళ్లల్లో నానుతోంది. ఇక మహా సంక్షోభం మొత్తాన్ని వెనకుండి నడిపిస్తున్నది బీజేపీ సర్కార్. అయితే ఆ రాజకీయ చదరంగంలో పాత్రధారి మాత్రం దేవేంద్ర ఫడ్నవీస్. మహారాష్ట్రకు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మరోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి కోల్పోయిన దేవేంద్ర ఫడ్నవీస్ ఆ పదవి కోసం చాలా ఓపిగ్గా 2.5 ఏళ్లు ఎదురు చూశారు. సరైన సమయం చూసి చదరంగ మాటలో కింగ్కు చెక్ పెట్టాడు దేవేంద్ర ఫడ్నవీస్. గత ప్రభుత్వ హయాంలో ఏక్నాథ్ షిండేకు ఫడ్నవీస్తో ఉన్న సన్నిహిత సంబంధాలను ఇలా ఉపయోగించుకుని తిరుగుబాటుకు తెరలేపారు. విజయవంతంగా సూరత్, అస్సోముల్లో క్యాంపులు ఏర్పాటు చేసి రెబల్స్ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. కమలనాథులు ఇప్పుడు మహారాష్ట్ర సంక్షోభానికి తెరదింపి కొత్త సర్కార్ ఏర్పాటు దిశగా సన్నాహాలు చేస్తున్నారు దేవేంద్ర ఫడ్నవీస్. మొత్తానికి మహాభారతాన్ని తలపించిన మహా సంక్షోభం ఇంకా కొన్ని గంటల్లో ముగిసిపోనుంది. చివరకు గెలిచేదెవరో, అధికారం చేపట్టేదెవరో వేచి చూడాలి.